హలో గాయ్స్, ఈరోజైతే నేనైతే జున్ను ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఎంత కట్ చేద్దామన్నా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న సౌండ్ని కట్ చేయలేకపోతున్నాను. అదేటో నేను ఎడిటింగ్ అంతా ఇన్ షార్ట్లో చేస్తాను. బట్ నాకు ఎడిటింగ్ అన్నది పూర్తిగా తెలియదు కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ని ఎలా కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నేను జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక కేజీ బెల్లం అనమాట. ఇది మేము మొత్తం వేసేస్తాము. ఒక అక్క ఇచ్చారు మాకు జున్ను ప్రిపేర్ చేసుకున్నానని. మేము ఇప్పుడు ఇది తీసుకొచ్చాము ప్రిపేర్ చేయడానికి. నేను ఒక 2-3 ఇయర్స్ అవుతుందేమో ప్రిపేర్ చేసి జున్ను. అది కూడా జున్ను పౌడర్తో ప్రిపేర్ చేసేదాన్ని. ఉట్టప్పుడల్లా మా నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చేవారు అనమాట. ఇలా బెల్లం తురుము పెట్టుకుంటున్నాను, ఎందుకంటే జున్నులో మళ్ళీ బెల్లం కరగడానికి ఈ బెల్లం దెమ్మేయలేం కాబట్టి బెల్లం కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మిల్క్లోని. అండ్ బెల్లం అంతా తురుము పెట్టుకొని అప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలన్నమాట. బెల్లం మాత్రం చాలా బాగుందండి, చూసారు కదా. అంటే మేము ఎప్పుడు తీసుకున్నా ఇలాంటి బెల్లమే తీసుకుంటాం, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది. ఇదైతే టేస్ట్ కానీ ఏదైనా ఆన్సప్గా ఉంటుంది, చూసారు కదా. చాలా బాగుంటుంది బెల్లం అయితే. ఇదైతే మాకు కేజీకి 40 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అండ్ మేమైతే ఇప్పుడు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాము. గ్లాసు, విస్కరు, కావాల్సిన పెద్ద గిన్నె, బెల్లం తురిమిసి ఉంది కదా చూసారా, బెల్లం కూడా తీసుకున్నాం అనమాట. గ్లాస్తో కొలతలు తీసుకుంటాము. అది ఎన్ని గ్లాసులు మిల్క్ వచ్చిందో అన్ని గ్లాసులు అనమాట. ఫస్ట్ అయితే నాకు ఇక్కడైతే ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను, తర్వాత సెకండ్ గ్లాస్ వచ్చిందనమాట. కరెక్ట్గా నాకు 2 గ్లాసెస్ వచ్చాయి మిల్క్. దానికి నాకు ఎంత యాడ్ చేయాలో తెలియక, అంటే ఇప్పుడు ఇది హాఫ్ లీటర్ కింద వస్తుంది కదా 2 గ్లాసెస్ అంటే, నేను ఒక్క పాల్ ప్యాకెట్ యాడ్ చేశాను. అసలుకి 2 పాల్ ప్యాకెట్స్ని యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒకటి సరిపోద్దులే అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నాను. బట్ మా మమ్మీ కూడా అన్నారు, ఎందుకో తేడా కొడుతుందని. లిటరల్లీ గాయ్స్, చాలా అంటే మొత్తం బొగ్గు అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి, ఫస్ట్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బట్ అంత ప్రాసెస్ అంతా బాగానే వచ్చింది. బట్ ఎక్కడ అన్నది బాల్తో కొట్టేసింది అన్నది చూడండి. అలాగా నాకు ఇక్కడ మిల్క్ వచ్చేసరికి 2 గ్లాసెస్ వచ్చాయి. మనం ఎప్పుడైనా జున్ను చేయాలనుకుంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఎక్కడంటే ఇక్కడ 2 గ్లాసులకి 3 గ్లాసెస్ వేసుకున్నాను. ఇంకో 3 గ్లాసెస్ కావాలి నాకు మిల్క్ ఎక్స్ట్రా, కానీ నేను సరిపోద్దులే అనుకొని నేను ఇంకా 2 గ్లాసులు తీసుకున్నాను. అండ్ ఇక్కడ అది ఫస్ట్ డే జున్ను మిల్క్ కాబట్టి ఇంకా బోల్తా కొట్టిందనమాట. అండ్ బెల్లం పాలు ఇంకా అనవసరంగా వేస్ట్ చేశాను రా బాబు అనిపించింది. ఇంతవరకు మొత్తం వేస్ట్ అనిపించింది. బట్ బెల్లం అయితే యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసి బెల్లం అయితే వేసాను అనమాట. లిటరల్లీ బెల్లం క్వాలిటీ అంతా సరిపోయింది, బట్ మిల్క్ కొంచెం తక్కువ యాడ్ చేయడంతో మొత్తం బోల్తా కొట్టేసింది. ఇదైతే కలుపుతున్నాను అనమాట. బెల్లం బాగా కరిగిన తర్వాత అప్పుడు మనం అన్నది ఇలాచీ పౌడర్ యాడ్ చేయడమే. చాలా సింపుల్ జున్ను ప్రిపేర్ చేయడం, బట్ ఎక్కడ బోల్తా కొట్టేసినా అంతే అనమాట. ఇంత పెద్ద గిన్నె తీసుకున్నారని ఆలోచిస్తున్నారా? ఇంత పెద్ద గిన్నె తీసుకొని ఇట్లానే చేయాలా? ఇంకా పెద్ద గిన్నె అంటే అక్క చాలా పాలే ఇచ్చింది, బట్ ఆ పాలుకి నేను ఇంకొంచెం ఎక్స్ట్రా మిల్క్ వేసి ఉంటే చాలా జున్ను అయ్యేదేమో. మొత్తం బోల్తా కొట్టేసింది. మొత్తం కలిపేసి 1 మినిట్ వదిలేసాక 2-3 మినిట్స్ అలా వదిలేసాక బెల్లం కొంచెం కరిగాక ఇలాచీ పౌడర్ వేసాను. అంత డిసప్పాయింటెడ్ అనమాట. నేను లైఫ్లో ఏం చేసింది నాకు ఇలాగే అవుతుందో ఏటో, అది నా సైన్ అనుకుంటా. ఇంకా జున్ను అయితే ఇంకా మా మమ్మీ తిట్లు చూడాలా, ఇంకా ఎక్కడో తేడా కొడుతుందని ఆలోచించాను. బట్ మిల్క్ ప్యాకెట్ దగ్గర కొడేసింది అన్నది నేను లాస్ట్లోని బాగా వచ్చింది. ఐడెంటిఫికేషన్ ఎలా చేశానంటే, చూడండి, బాగా కలిపేసిన తర్వాత నేను ఇంకో బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇంకో బౌల్లోకి ఇది ఇడ్లీ పాత్రలోకి ఈ బౌల్లోకి తీసుకొని తర్వాత నేను అంటే ఆవిరికి పెట్టేసాను. జున్ను అయితే బాగానే వచ్చింది. ఎక్కడ అంటే నేను మిల్క్ అనుకుంటున్నాను మిస్టేక్ అయితే, బట్ నేను చల్లారుకుంటా తొడిపేశాను జున్నునైతే. ఇక్కడ అంతా పోయింది.